అందరికి నమస్కారం. మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి. ఏమేం చేసుకెళ్తున్నామో కూడా చూడండి. ఇదైతే సల్లపిండి కానీ నేను చీకటితో లేసి బియ్యం అయితే నానబెట్టేసి మిక్సీకేసి బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని జల్లి పెట్టుకొని దాంట్లోనే బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి ఈజీగా ముద్దలు అయితే అయిపోతాయి. చాలా సింపుల్గా అయితే అయిపోతాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా నూగి పిండి కూడా ఫస్ట్ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ బెల్లం కలిపేసి ఆ విధంగా గ్రైండ్ చేసుకొని ముద్దలు చేసుకుంటే నూగి పిండి ముద్దలు కూడా చాలా సింపుల్గా అయితే తయారైపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే తయారవుతాయి అన్నమాట. చాలా ముద్ద కూడా బాగా వస్తుంది. ఇవైతే మేము నాగల చవితి పండుగకి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మేమైతే శ్రావణ మాసంలో నాగల చవితి పండుగ అయితే చేస్తాము. మరి మీరు ఏ మాసంలో చేస్తారో ఒకసారి మాకైతే చెప్పండి. నూగు పిండి సల్లపిండి రెండు అయితే ప్రిపేర్ చేశానమాట నాగల చవితి పండుగకు. ఇంకా మేము వడపప్పు, ఈ నాగల చవితికి మేము చేసుకునేటి వడపప్పు అనమాట. కొన్ని ఏరియాలలో అయితే సొద్దలు మొలకగట్టి అయితే చేస్తారు. కానీ మా కడప డిస్టిక్లో అయితే మేము ఈ విధంగా అయితేనే చేస్తాము. అది శ్రావణ మాసంలోనే చేస్తారనమాట. ఇప్పుడైతే నూలు పోగులు కూడా నేను వేస్తున్నాము. మా ఊరు దిక్కు అయితే నెల్లూరు జిల్లా సైడ్ అయితే అది ఉంటుంది కదా, నూలుండ తీసుకొని పోయి చుట్టేసి ఆమెను వస్తామన్నమాట పుట్టకు. మీకు చెప్పడం మర్చిపోయానండి. మేమైతే నాగులకైతే ఒక పొద్దుంటాము. అంటే ఏందక్క నాగులు అంటే ఏంది, పుట్ట అంటే ఏంది అనుకునేరు. నాగులు వచ్చేసి మేము ఫస్టే ఇంక అన్నీ నూగు పిండి సల్లపిండి అన్నీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గరికి అయితే అన్నీ తీసుకొని వెళ్ళిపోతాం అన్నమాట నాగులకైతే. అదే పుట్టకైతే మనము ఫస్ట్ ముందు పొయ్యి ఆకు ఒక్క పసుపు కుంకుమ ఊదిగడ్డీలు అన్నీ తీసుకొని పోయి ఆడనే చల్లనీళ్ళ స్నానం చేసి మేము ఒక పొద్దు ఉంటున్నామని చెప్పి వస్తారనమాట. ఆ తర్వాత కొంచెం టైం తీసుకొని మధ్యాహ్నం ఆ టైం 10-11 తర్వాత మా నూగు పిండి సల్లపిండి అవన్నీ చేసుకొని దేవుడి దగ్గరికి ఎత్తుకొని పోతారంట. అది పుట్టకైతే. మేమైతే నాగులకు అనమాట. నేనైతే ఏమేమి తీసుకెళ్తున్నానో చూడండి. నూగు పిండి సల్లపిండి, పువ్వులు, ఆకు ఒక్క, పసుపు కుంకుమ, నూలు పోగులు, టెంకాయి అన్నీ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను. మేకైతే నాగులు అయితే మాకు చేలల్లో ఉన్నాయన్నమాట. ఇది ఎన్ని చుట్టూ చేలన్నమాట. చేలల్లో ఉన్నాయి మాకు నాగులు. అందుకనేసి మేము చేను కాడికైతే తీసుకెళ్ళి ఫస్ట్ అయితే కొద్దిగా నీళ్ళు చల్లి దాని మీద అయితే మనం తీసుకెళ్ళి పరాతం పెడతాము. పోయిన శుక్రవారం రోజు నాగల చవితి అనమాట. ఆ రోజు అందరూ పెట్టుకున్నారు. మేమైతే ఆదివారం చేసుకుంటున్నాము. ఆ రోజు బాగలేదని ఆదివారం అయితే చేసుకుంటున్నాము. అదంతా క్లీన్ చేసి ఎన్ని నీళ్లు పోసినా కూడా పోలేదన్నమాట. ఇవేనండి మాకు నాగులు. రావి చెట్టు కింద అయితే ఉంటాయి. దీన్ని నాగులు, దీని పక్కన ఒక బావి ఉంది కదా, ఆ బావిని అయితే నాగుల బావి అంటాం మేము. ఆ నాగుల బావి కాడ మాకైతే నాగులు ఉంటాయి. చూడండి చుట్టూ పొలాలే అన్నమాట. చాలా అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకైతే నేను ఎన్ని నీళ్ళు పోసి కడిగినా కూడా అదైతే పోలేదు. ఆడికి ఒక బిందె నిండా తెచ్చి కడిగామన్నమాట. కొంచెం పోయింది. అంతా క్లీన్ చేసేసి మళ్ళీ పసుపు కుంకుమ అన్నీ వేసేసి పూజ అయితే చేసుకున్నామన్నమాట. పూజ చేసుకొని ఏమని చెప్పామంటే మేము ఈరోజు ఒక్క పొద్దుంటున్నాము స్వామి, మీ చల్లని చూపు మా మీద ఉండాలని చెప్పేసి మేమైతే మనసులో అనుకొని పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట. మా పిల్లలు కూడా వచ్చారు. మా పాప కూడా ఒక పొద్దు ఉంటాననింది. మా బాబు కూడా ఒక పొద్దు ఉంటానన్నాడు. మేము ముగ్గురం అయితే ఈసారి ఒక పొద్దు అయితే ఉంటున్నాము. అన్ని పూలు అన్నీ తెచ్చినవన్నీ దేవుడికి సమర్పించేసుకొని ఒక పొద్దు అయితే ఉండాలని ఒక దీక్షలాగా చేసుకొని దేవుడికి అయితే చెప్పేసామన్నమాట. మీరు కూడా శ్రావణ మాసంలో ఒక పొద్దుంటున్నారా లేకుంటే కార్తీక మాసంలో ఒక పొద్దుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. మేమైతే కార్తీక మాసంలో కాదండి శ్రావణ మాసంలో ఉంటాము. నెల్లూరు జిల్లా అటు సైడ్ అయితే కార్తీక మాసంలో అయితే ఉంటారు. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసేయండి. ఇంకెందుకండి ఆలస్యము, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా మా ఛానల్ని చూసిన వాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ అయితే. తర్వాత రేపు ఏం ఎత్తుకొని పోతున్నాం, మరుసటి రోజు ఒక్క పొద్దు చెల్లిచ్చే రోజు ఏం ఎత్తుకొని పోతున్నామో ఇంకొక వీడియో అయితే చేసి పెడతానమాట. మా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా పూజ అయితే అంతా ఇంకా ఇంతే అండి. పూజ అయితే చేసుకుంటున్నాము. మీరు కూడా ఈ విధంగా పూజ చేస్తే ఒక్కసారి అయితే నాకైతే కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్. టెంకాయ కొట్టేసి ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసేసుకుంటా ఉన్నాము. ఎందుకంటే ముందు ఉన్నప్పుడు అందరూ వస్తారు, గజ్జి పిచ్చి గందరగోళంగా ఉంటుంది, అక్కడ ప్లేస్ ఉండదు, ఏముండదు, కూర్చోనికి కూడా ఉండదు. అందుకనేసి కొంచెము ఈసారి రిలాక్స్గా అయితే పూజ చేసేసుకుంటున్నాం అన్నమాట. చాలా బాగుంది, మాకు హ్యాపీగా ఉంది పూజ చేసుకోవడము. మీరు కూడా ఈ విధంగా పూజ చేసి ఉంటే ఒకసారి అయితే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేసేయండి.